హలో మిత్రులారా, సిలాజికల్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి బేసిక్గా ఒక ఫుడ్ రివ్యూ బ్లాగ్. అంటే బయటికి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తినట్లేదు ఇవాళ. ఇది వచ్చేసి ఒక ఫుడ్ అవుట్లెట్ అనమాట, రాజుగారి బిర్యానీ. సో బేసిక్గా ఎందుకు ఆర్డర్ చేసుకున్నామంటే మా మమ్మీ బయటికి వెళ్ళారు ఇవాళ. సో ఇంట్లో మమ్మీ లేరు, మా డాడీ కూడా కొంచెం బిజీ ఉన్నారు. సో నేను షానే తినేది. సో మేమేం వండుకుందాం అనుకున్నాం ఫస్ట్. దాని తర్వాత ఎందుకో జొమాటో ఓపెన్ చేసి చూస్తే రాజుగారి బిర్యానీలో 2 సర్వింగ్స్ ఉన్న బిర్యానీ లైక్ రేట్ వచ్చేసి 399 ఉంది. సంథింగ్ అరౌండ్ 399 ఎంతో ఉండే, 350 to 399 మధ్యలో సంథింగ్ ఉంది రేట్. బట్ కూపన్ కోడ్ అప్లై చేస్తే ఆఫర్ వచ్చి 207 రూపీస్కి వచ్చింది 2 సర్వింగ్స్ ఉన్న జంబో బిర్యానీ. అంటే స్పెషల్ బిర్యానీ. ఎలాంటిది? బిర్యానీ విత్ 2 బాయిల్డ్ బిర్యానీ పీసెస్, అంటే దమ్ బిర్యానీ పీసెస్, అండ్ విత్ దట్ చికెన్ 65 దాని లోపలే, అండ్ బాయిల్డ్ ఎగ్ వస్తుందంట. సో ఇన్ని ఐటమ్స్ 207కి 2 సర్వింగ్స్ వస్తుంది కదా. టేస్ట్ చేద్దాము, ట్రై చేద్దాం, అంటే ఆ రేట్కి బిర్యానీ వర్తా కదా చూద్దామని ఆర్డర్ చేసుకున్నాము. 207కి ఇద్దరికి బిర్యానీ అంటే బెటరే కదా. అంటే ఒక్కొక్కరికి 104 కూడా పడట్లేదు, 103.5 ఎంత పడుతుంది. 103.5 రూపీస్కి ఇద్దరికి బిర్యానీ, అది కూడా ఇన్ని ఐటమ్స్తో బిర్యానీ అంటే ఏదో ట్రై చేద్దాం అనిపించి ఆర్డర్ చేశాను. చూద్దాం వస్తుంది. డెలివరీ అతను ఇప్పుడు బయలుదేరాడు. సో చూద్దాం, వచ్చాక ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు రివ్యూ చెప్తాను. మీరు ఈ హైదరాబాద్లో చాలా చోట్ల ఉన్నాయి వీళ్ళ అవుట్లెట్స్, చాలా చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి బ్రాంచ్లో ఇదే ఆఫర్ ఉంది జొమాటోలో. సో హైదరాబాద్ నుంచి ఎవరైనా బ్యాచిలర్స్ లేదా మాలాగా ఫ్యామిలీస్ ఎవరైనా చూస్తుంటే ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవాలా లేదా తెలుసుకోవడానికి ఈ వ్లాగ్ చూడొచ్చు. సో గాయ్స్, ఫుడ్ వచ్చేసింది. ఇదిగోండి కవర్. స్పెషల్ చికెన్ బిర్యానీ, 1 egg, 6 pieces ఆఫ్ చికెన్ 65 అండ్ 2 దమ్ పీసెస్. మొత్తం ఇది మనకి 207 రూపీస్ పడింది. ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. మిర్చి కసాలన్ ప్యాకెట్, రైతా, పెద్ద బిర్యానీ పార్సల్, ఇంకో మిర్చి కసాలా. నాకు తెలిసి 65 అన్నీ కూడా దీనిలోనే పెట్టుంటారు. ఓపెన్ చేద్దాం. అండ్ ఇంకో రైతా కూడా. సో ఇద్దరికి కదా 2 ఇచ్చినట్టున్నారు. రైస్ క్వాంటిటీ చాలా ఎక్కువ వచ్చింది. ఎగ్ వచ్చింది, బాయిల్డ్ ఎగ్ 65 పీసెస్ కూడా ఉన్నాయి దీనిలోనే. ఇదిగోండి చికెన్ 65 పీసెస్. అండ్ ఇదొక దమ్ పీస్ ఉంది, ఇది ఇంకో దమ్ పీస్ ఉంది. పర్లా దమ్ పీసెస్ కూడా సైజ్ బాగానే ఉన్నాయి. అండ్ రైస్ కూడా బాగుంది చూడడానికి. సో ప్లేట్స్లో వేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. పీసెస్ ఇదిగోండి చాలానే ఉన్నాయి, 65 పీసెస్ కూడా. సో నా పోర్షన్ రైస్, హాఫ్ ఎగ్, ఒక బాయిల్డ్ పీస్, ఇవి మొత్తం 12 పీసెస్ వచ్చాయి. సో 6 నేను వేసుకున్నా. సో టేస్ట్ చేద్దాం పదండి. సో లెట్స్ టేస్ట్ ద బిర్యానీ. ఫస్ట్ ఒకటి రైస్ టేస్ట్ చేద్దాం. బాగుంది, రైస్ బాగుంది, వెరీ ఫ్లేవర్ఫుల్, నీట్గా ఉన్నాయి, ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తున్నాయి బాగా. సో ఇప్పుడు దమ్ పీస్తో ఒకసారి ట్రై చేద్దాం. దమ్ ముక్క కూడా బాగా సాఫ్ట్గా అనిపించింది. సో దమ్ ముక్కతో కూడా బాగుంది. బట్ దమ్ ముక్క కొంచెం ఇంకా బాగుండొచ్చు, అంత ఇదిగా అనిపించట్లేదు దమ్ ముక్క. సో నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్ ట్రై చేద్దాం. బాయిల్డ్ ఎగ్ ట్రై చేసే బదులు ఉట్టి బాయిల్డ్ ఎగ్ తినేద్దాం. పర్లా, కొంచెం సాగీగా ఉంది బట్ బాగుంది. ఓకే. సో నౌ చికెన్ 65 టర్న్. ఇలా అనగానే ఇరిగిపోయింది చికెన్ 65, భలే ఉంది మెత్తగా. అండ్ వావ్, టేస్ట్ కూడా ఇట్స్ రియల్లీ గుడ్ కాదు, సూపర్ ఉంది అసలు. చికెన్ 65 మై ఫేవరెట్ ఈ ప్యాక్ మొత్తంలో. సో వీళ్ళు ఇచ్చిన మిర్చి కసాలంతో ట్రై చేద్దాం. కొంచెం వేసుకొని చూద్దాం ఎలా ఉందో మిర్చి కసాలన్. ఓకే, యావరేజ్, అంతేం బాలా మిర్చి కసాలన్, పర్లేదు, యావరేజ్. సో ఓన్లీ రైస్తో బాగుంది. ఓకే, ఇప్పుడు రైతాతో కూడా ట్రై చేద్దాం ఒకసారి. వద్దమ్మో, రైతా అస్సలు ప్రిఫర్ చేయకండి. అస్సలు బాలే రైతా, చాలా వాటరీగా అలా ఉంది.
మిర్చి కసాలని కూడా యావరేజ్. ఇంకా రైస్ బాగుంది, బట్ ఈ చికెన్ 65 సూపర్. అండ్ ఈ బాయిల్డ్ పీస్ ఓకే, అండ్ ఎగ్ పీస్ కూడా ఓకే. సో ఓవరాల్గా ఈ ప్లేట్ ఇస్ ఇట్స్ ఓకే ఫర్ మీ. అండ్ 200 రూపీస్కి ఈ ప్లేట్ ఇస్ వెరీ గుడ్. సో ఫుడ్ తినేసాను, పొట్ట ఫుల్గా నిండిపోయింది, ఆ క్వాంటిటీ సూపర్. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ వాట్ ఐ లైక్డ్ ఇన్ ద బిర్యానీ, వాట్ ఐ డిడ్ నాట్ లైక్. సో ఫస్ట్ వాట్ ఐ లైక్, చికెన్ 65 చాలా బాగుంది, భలే ఉంది టేస్ట్, అసలు సూపర్ అనిపించింది. నెక్స్ట్ ఇస్ రైస్ ఇస్ వెరీ గుడ్, మంచిగా ఫ్లేవర్ఫుల్గా బాగుంది రైస్. అండ్ థర్డ్ థింగ్ ఐ లైక్ దిస్ క్వాంటిటీ. అసలు ఇద్దరేంటి, ఇంకో ముక్కు ఇచ్చేసి ఉంటే ముగ్గురు తినవచ్చు, అంత రైస్ వచ్చింది. సో క్వాంటిటీ వైజ్ సూపర్. అండ్ వాట్ ఐ డిడ్ నాట్ లైక్ ఆర్ వాట్ ఐ ఫెల్ట్ యావరేజ్ ఇన్ ద బిర్యానీ ఇస్ దమ్ ముక్క. ఆ దమ్ పీస్ అంత అనిపించలే నాకు, ఒకేష్ ఉండే. సో మిర్చి కసాలని అండ్ రైతా అస్సలు బాలే, అవి కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. అంటే ఆఫర్ ప్రైస్కి కాదు, ఒరిజినల్ ప్రైస్కి కంపేర్ చేసుకుంటే అది కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు, బట్ ఆఫర్ ప్రైస్కి ఇట్స్ ఫైన్. అండ్ బాయిల్డ్ ఎగ్ అది కూడా కొంచెం యావరేజ్ అనిపించింది, సో కొంచెం సాగీ ఉండే, బట్ స్టిల్ ఇట్ వాజ్ నైస్. సో ఓవరాల్గా ఐ రేట్ దిస్ బిర్యానీ, ఫర్ సపోజ్ దిస్ బిర్యానీ ఇస్ 207 రూపీస్ అయితే ఐ రేట్ దిస్ బిర్యానీ 4 out of 5. మీకు చెప్పాను ఎందుకో, ఆ రీజన్స్ వల్ల. ఒరిజినల్ ఎంఆర్పీకి ఐ రేట్ దిస్ 3.25 out of 5. సో 207 రూపీస్కి వస్తే దిస్ బిర్యానీ ఇస్ డెఫినెట్గా 4 out of 5. బట్ అదే ఒరిజినల్ ఎంఆర్పీకి వస్తే యూ హ్యావ్ బెటర్ ఆప్షన్స్ ఇన్ ద మార్కెట్, అంటే వేరే రెస్టారెంట్స్లో ఇంకా మంచి బిర్యానీస్ దొరుకుతాయి. సో దిస్ ఇస్ మై రివ్యూ. ఒకవేళ మన లాంటి బ్యాచిలర్స్కి 207 రూపీస్కి వస్తుందంటే, ఇద్దరు మంచిగా ఫుల్గా తినేయాలనిపిస్తే ఇది ఆర్డర్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, దే హ్యావ్ అ సపరేట్ చికెన్ 65 బిర్యానీ ఆల్సో దట్ సర్వ్స్ 2 members. సేమ్ రేట్ 207కి వస్తూ ఉండే అది కూడా. సో మేబీ ఫ్రమ్ నెక్స్ట్ టైం అది ఆర్డర్ చేసుకుంటానేమో నేను, ఎందుకంటే ఆ చికెన్ 65 అంత బాగుంటుంది. సో ఒకవేళ ఈ వ్లాగ్ నచ్చింటే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిమ్మల్ని రేపు ఇంకో వ్లాగ్లో కలుస్తాను, అప్పుడు దాకా బాయ్ అండ్ టేక్ కేర్.